జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగరం గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి బేతు కుమారస్వామి గెలుపొందాడు. అది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీగరం బీఆర్ఎస్ అభ్యర్థి కటారి పాపారావు, వేణురావు మరియు బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ పోగు శ్రీనివాస్పై మరియు కాంగ్రెస్ నాయకుల మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో స్పృహ తప్పి పడిపోయిన పోగు శ్రీనివాస్ ను హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకిరామ్ రెడ్డి తెలిపారు. వచ్చిన తర్వాత నేను ఇక అబ్బాయి మన చూస్తే మీకు ఆయన కొంచెం అహిమద్ తింటాడు. బేత్ కుమార్ అని మా సర్పంచ్ అభ్యర్థి బేత్ కుమార్ అయితే ఆయన కూర్చోబ్బానే కూర్చున్నాక ఇంకో సర్పంచ్ ఇంకా కావాలి, మీరు సర్పంచ్ లోపల నడవని నెట్టుకపోయింది. గెలిచిన సర్పంచ్ బేత్ కుమార్ లోపల పోయింది. పోయిన తర్వాత ఇక మరి నేను బయటకు ఉన్నా సార్ అంటే బయటకు పొమ్మన్న తర్వాత ఇక మా వాళ్ళు కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ అంటే వీళ్ళు ఇట్లొస్తారు, వాళ్ళు అట్లొస్తారు. ఇటు సైడ్ మొత్తం నీళ్ళు పెద్ద మనిషి అంటే దాదాపు ఎవ్వరు కూడా నా మాట వింటారు. అయితే నేను ఏం చేసిన, ఒక్కరు కూడా అటు రావద్దు అని చెప్పి నేను ఇట్లా ఎల్లగొట్టిన తర్వాత బయటకు వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇక కౌంటింగ్ వాళ్ళు ఒప్పుకోరట, రీకౌంటింగ్ పెట్టాలని అంటారు. రీకౌంటింగ్ పెట్టాలంటారు. అది రీకౌంటింగ్ అంటే సర్పంచ్ అభ్యర్థి ఒక్కడే ఉన్నాడు, మావాడు ఒక్కడే ఉన్నాడు. సార్ నేను వాళ్ళ ఉన్న మన పీసీ వాళ్ళని ఏమన్నా సార్ నేను మరి నేను రీకౌంటింగ్ అంటే లోపలికి వస్తా, లేకపోతే బయటికి పోతా అనగానే ఇక దళం ఉట్టుకు వస్తాను సార్. ఇంత టేబుల్ పెట్టింది ఇట్లా అడ్డం. నేను లోపల పోయినా ఇట్లా లోపల పోయినా సార్. లోపల పోగానే నువ్వు మళ్ళీ అంటే లోపలికి పోగానే సార్ నా ఇన్పుట్కి వస్తారు కదా సార్, నేను ఎక్కడ తప్పించుకోవాలని అనగానే ఈ లంచవాడికే చేసింది, ఈ లంచవాడికే చేసింది అని చెప్పి మన అల్లుడు వేనంటాడు. ఇక నెట్టుకుంటూ వస్తాను. ఇప్పుడైతే నెట్టుకుంటూ వచ్చిండో వాళ్ళందరూ చూసిండు ఓడిపోయిన క్యాండిడేట్ ఇక కుర్చీ అందుకున్నాడు సార్. ఇక కుర్చీ అందుకొని ఇక నేనేమో ఇటు చూస్తున్నా, వీళ్ళకి ఇక నమ్మింది నేను ఇటు చూస్తున్నా. ఏందా నేనేమన్నా మిమ్మల్ని నన్ను ఉండమంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా సార్, నన్ను నాకు ఎందుకు అన్న ఆ భయాందరూ 100 మంది నా మీద గుర్తిస్తుంటే తట్టుకోలేకపోతున్నా నేను. సార్ మరి ఇలా పోతా రూమ్ల కంటే నువ్వు అభ్యర్థి కాదు కదా, అట్లా పోవద్దు అన్నారు. మరి నేను ఎట్లా తప్పించుకోవాలి సార్ అంటే నాకు క్షణంలో మొత్తం వచ్చి నా మీద ఒకటి తన్నుడు, ఒకటి గుద్దుడు, ఒకటి పొడుచుడిగా గొడకేసి అసలు నా జీవితాలు ఎట్లా తప్పించుకున్నా సార్. నేను ఆ సందడికి ఎట్లా బీలుకున్నా బయటపడ్డా సార్. కటారి పాపారావు ఫస్ట్ వేణిధర్రావు కటారి పాపారావు చెప్పండి, మళ్ళీ చెప్పండి, చెప్పు అందరు చెప్పు. వర్రె అనిల్ అంటే వర్రె అనిల్ లోపల ఉన్నాడు. తర్వాత గోపాల్ తర్వాత బత్తుల సంపత్ బత్తుల సంపత్ తర్వాత యాకస్వామి నిమ్మల రమేష్ బతకపోదు మంచిది నిజంగా చెప్తున్నా కదా. అయితే వేణరావు వాడు అయితే ఏమన్నా అంటే టేబుల్ పెట్టింది కదా. అయితే మరి 100 నేను ఏమన్నా 100 కింద అంటే ఆగుతట్లేదు కదా. నువ్వు జరుగు సాట్లే. అయితే మీరు మళ్ళీ లోనకు పోయారా? అయితే టేబుల్ పెట్టేసారు. టేబుల్ పెడితే మీరు తీసుకుంటారు. అయితే టేబుల్ పెడితే ఆ టేబుల్ కాడ వచ్చి ఈ లంజోడికి అంటే నేను ఇక అంత దూరం ఉన్నారు. లోపల పోతే వీళ్ళు ఉంటారు కదా, మనం రక్షణ ఉంటుంది కదా. నేను ఒక్కటే వాళ్ళ మధ్యలో ఉన్నా కదా, నేను 45 ఉన్నారు. ఇక గన్ను సిఎస్ఆర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటున్నారు. అయితే వాళ్ళ మధ్యలో ఉంటారు అనుకున్నా, వాళ్ళ తరం కూడా కాలే కదా. వీళ్ళు చాలా మంది అయితే వాళ్ళని నెట్టేసి రూతులోకి వచ్చి లోనకి వచ్చి బయట నుంచి లోనకి వచ్చి సార్. ఇక లోనకి వచ్చి అందుకుంటే ఇక నేను ఇక ఒక్కనే గుంపు నా మీద పడ్డది. ఇక వాడు ఓడిపోయిన క్యాండిడేట్ వాడు కూర్చోడు కొడుతున్నాడు కటారి పాపారావు సార్. ఇక కొట్టుడు అసలు కట్టి వాడిగా అసలు కట్టే మన దగ్గర కట్టుడే బతకపోదు. నేను కూర్చోబెట్టుగా బతికినా కానీ కట్టేసుకుంటే ఇక వాడు తలకాయ పడుతుంది.
పాలేసి మొత్తం పోయి నేను కుర్చీతో మీద పడుకోవచ్చు ఇక వాడి ఇష్టం సార్ ఇక బీజాల మీద పడుతుంది ఆగం ఆగం సార్ అట్లాంటిగా నేను పోకపోతే అవుటే అలా నా సీఐ గారు వచ్చింది మళ్ళీ టీఆర్ క్యాండిడేట్ గెలిచిందన్న సార్ బేత్ కుమార్ బేతు రాజు మేము ఫోర్సులు పంపించాం. మేము తీగారంలో ఉన్నాం, ఇక్కడ వెళ్ళింది సీఎం పంపించి అక్కడ వర్ధనపేట సీఎం. అందుకనే అందరు ఫోర్స్ ఒక్కళ్ళు ఉండొద్దు. అందరు ఒక్కళ్ళు ఎట్లా ఉంటారా? ఇప్పుడు నలుగురిని అరే ఆ నలుగురు ఒక్కళ్ళు ఎట్లా పోతారు? ఈడ కూడా గొడవ అవుతుంది, చూసుకో. సిఎస్ఆర్ పంపి లేకపోతే నువ్వన్న పో. నేను తీగారంలో ఉన్నా. వాడు ఆల్రెడీ ఆడు ఉప సర్పంచ్ ఎన్నిక అయిపోయినాక మళ్ళీ ఇంకా రేగుల సమయం సార్ దాని కాదు అప్పుడు మొత్తం